ఊరువాడ కాంగ్రెస్ గడబిడ బీఆర్ఎస్ తీన్మార్ అంటూ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నాసాగర్లో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుతో గ్రామస్తుల సంబరం. ఎమ్మెల్యేల ఊర్లల్లా, మంత్రుల ఊర్లల్లా, చివరికి గ్లోబల్ సమ్మిట్ పెట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఒక ఊరుందిగా మీన్ ఖార్పేట, అదేదో ఉందిగా మీర్ ఖాన్ పేట్, ఆ మీర్ ఖాన్ పేటలో కూడా లాస్ట్కు బీఆర్ఎస్ గెలిచింది. ఏడైతే గ్లోబల్ సమ్మిట్ పెట్టిండో, ఫ్యూచర్ సిటీ అని చెప్పిండో, ఆ ఊర్లో కూడా బీఆర్ఎస్ గెలిచిందట. అది కూడా విపరీతంగా వైరల్ అవుతా ఉంది. ఇక మూడో విడత పంచాయతీ ఫలితాల్లోనూ అధికార పార్టీకి ముచ్చెమటలు, గాంధీ భవన్ గాండ్రింపులు గాలికి, అధికార బెదిరింపులకు పాత్రేసిన పల్లె, సీఎం సభ పెట్టిన చోట బీఆర్ఎస్ కే జై, గ్లోబల్ సమ్మిట్ ఊర్లోనూ అదే రిజల్ట్. ఇగో నేను చెప్తానే ఉన్నా, ఆడ ఉంటూనే ఉంది. కాళేశ్వరంపై గులాబీ జెండా 1000 ఓట్ల మెజారిటీతో గెలుపు, కన్నెపల్లి సైతం అంటూ సగం గ్రామాలను గెలవడానికి అధికార పార్టీ ఆపసోపాలు, పలు చోట్ల దాడులు, దౌర్జన్యాలు, ఎన్నికల్లోనూ ఆకృత్యాలు. కరీంనగర్ జిల్లా పైడిపల్లిలో గాల్లోకి కాల్పులు, లాఠీ చార్జ్. అట్లే ప్రతిఘటించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై తీవ్ర నిర్బంధం. ములుగు జిల్లా ఇంచర్లలో కరెంటు కట్ చేసింది కౌంటింగ్, కాంగ్రెస్ కుట్రలు, మిట్టపల్లి కౌంటింగ్ హాల్లోకి నకిలీ పేపర్లు. అట్లే 100 కోట్లతో సమ్మిట్ జరిపిన చోట కాంగ్రెస్ కు పరాభవం. మీర్ ఖాన్ పేట పంచాయతీలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు, పైలట్ గ్రామాల్లో కాంగ్రెస్ కు షాక్, ఎగిరిన గులాబీ జెండా. అయితే ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల స్వగ్రామాల్లో కాంగ్రెస్ ఓటమి, మంత్రి వాకిటి సొంత మండలంలో కాంగ్రెస్ కు చుక్కెదురు అంటూ మంత్రి ఊళ్ళే కూడా ఇట్లా అయిపోతుంది పరిస్థితి. కాంగ్రెస్ పతనానికి ఇది నాంది అని ఆయన అంటుండు. అసలు రిజల్ట్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఇది ఫైనల్ రిజల్ట్. ఇగో మొదటి విడత, రెండో విడత, మూడో విడతల మొత్తం కలిపి రిజల్ట్స్ ఒకసారి చూడండి. పార్టీ కాంగ్రెస్ 2239 గెలిచింది నిన్న మూడో విడతల. బీఆర్ఎస్ 1241 గెలిచింది. బీజేపీ 229 గెలిచింది. ఇతరులు 437 గెలిచింది. మొత్తంలో చూస్తే మూడు విడతలలో 6874 ఏమో వీళ్ళకి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి ఏమో 3994, అంటే 4000 దగ్గర దగ్గర. వీళ్ళకి వాళ్ళకి 2800 ఫరక్ ఉంది. బీజేపీ 666, 1175 వచ్చేసి ఇతరులు. ఈ బీజేపీ పరిస్థితి చూస్తే అయితే ఇంకా పాపం అనిపిస్తుంది. ఈ ఇతరులు అంటే ఇండిపెండెంట్లో లేకపోతే వేరే పార్టీలో గెలిచినని కూడా గెలవలేకపోయారు. వాళ్ళు ఖాళీ 600 కడ అయిపోయారు, 666 కడ అయిపోయారు. వీళ్ళు అందరూ కలిస్తే దగ్గర దగ్గర దీనికి సమానం. అంటే ప్రతిపక్షాలకు వచ్చినన్ని సీట్లు తెచ్చుకోవడానికి 30 తిప్పలు పడ్డారు, ఆపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. కావాలంటే మీరు చూడండి. ఇగో పాలక పార్టీని పొలిమేరకే కట్టడి చేశాయి పల్లెలు. ఒకనాడు 66% సీట్లు గెలిచింది 2019లో బీఆర్ఎస్. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ లెక్క చూసుకోరు, పర్సంటేజ్ కూడా ఉంటుంది. విడతకు కాంగ్రెస్ ను మడత పెట్టేశాయి. మొదటి, రెండో పంచాయతీ ఫలితాల్లో 30 తిప్పలు పడిన కాంగ్రెస్ పార్టీకి తుది విడతలోనూ ముచ్చెమటలు తప్పలేదు. మండలాల బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించిన, ప్రలోభాలు పెంచినా, బెదిరించినా ఊరు వెరవలేదు. ఏకంగా ఎమ్మెల్యేలే పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చేసుకొని మరీ ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ వైపు ప్రజలు కనీసం చూడలేదు. మంత్రులు, ముఖ్య నేతల గ్రామాల్లో అధికార పార్టీకి పరాజయం ఎదురైంది. సీఎం ప్రచారం చేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ కు ఓటమి పరాభవానికి పరాకాష్ట. కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకతకు సమాంతరంగా బీఆర్ఎస్ పై అభిమానం తాజా ఫలితాల్లో వ్యక్తమైంది. కాళేశ్వరంపై సాగించిన కుట్రలను పటాపంచలు చేస్తూ ఆ గ్రామంలో బీఆర్ఎస్ గెలిచింది. కాళేశ్వరంకు సంబంధించినటువంటి గ్రామంలో కూడా బీఆర్ఎస్ గెలిచింది. కన్నెపల్లి పంప్ హౌస్ తెలుసు కదా మనకు, ఆ పంప్ హౌస్ కాడ కన్నెపల్లి సైతం కేసీఆర్కే జై కొట్టింది. ఫార్మా రైతుల భూములు గుంజుకొని గ్లోబల్ సమ్మిట్ పేరిట కాంగ్రెస్ నడిపిన డ్రామాను జనం పట్టించుకోలేదు. సమ్మిట్ వేదిక ఉన్న మీర్ ఖాన్ పేటలో అధికార పార్టీ మట్టి కరిచింది. ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యుల గ్రామాల్లో బీఆర్ఎస్ విజయం ఓ సంకేతం. 2 ఏళ్ల పాలన ముగిసినందుకు సంబరాలు జరుపుకొని వారం కాకముందే పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు సుస్పష్ట తీర్పు, కాంగ్రెస్ కు ఓ హెచ్చరిక అంటూ ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ కి మంచి అడ్వాంటేజ్ అని చెప్పడానికి ఈ వార్త రాశారు. ఎట్లా అడ్వాంటేజ్ అయింది? బీఆర్ఎస్ మీద ప్రేమతో కాలే. ఇక మళ్ళా కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ మాట వినండిగా. కేసీఆర్ నచ్చకపోతే రేవంత్ రెడ్డిని ఎట్లయితే ఎత్తుకున్నారో, రేవంత్ రెడ్డి కావాలని ఎట్లయితే కోరుకున్నారో, ఇలా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు, ఆయన ఇవ్వనటువంటి పథకాలు, మోసం చేసినటువంటి విధానాలు చూసినాక మళ్ళా పెద్దగీత కంటే చిన్నగీత కంటే పెద్దగీతనే నయమని ఆ గీతం చూసిరు అంతే. లెక్కకైతే కేసీఆర్ మీద ఇప్పటికిప్పుడే ప్రేమ పెరగలే. ఆ ప్రేమ ఎట్లా పెరిగింది? ఈ దుర్మార్గుడు సరిగ్గా పరిపాలిస్తలేడు కాబట్టి మళ్ళా అరే గుడ్డి కన్నా మెలనయము అన్నట్టు అయిపోయింది. తెలివని రాక్షసి కంటే తెలిసిన దయ్యం నయం అని అనిపిస్తుంది. ఇప్పుడు తెలివని రాక్షసి కంటే ఆ తెలిసిన దయ్యమే నయమో, అది ఎట్లా కరుస్తుంది, ఆడబడుతుంది, మీద ఎట్లా పడుతుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. కనీసం అదే నయం అంటున్నారు. అందుకే ఇలా మళ్ళా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. గ్రామాలల్లో ఇంత అధికార బలాన్ని ఉపయోగించి కూడా పూర్తిగా క్లీన్ స్వీప్ చేయాల్సినటువంటి సందర్భంలో చతికిలబడ్డారు. ఇటు సిరిసిల్ల, అటు సిద్దిపేటలో అయితే ఇంకా పరిశాన్ అయిపోతారు మీరు. కొద్ది సీట్లు కూడా రాలే కాంగ్రెస్కి. వాళ్ళైతే మొత్తం ఆడ హవా చూపించేసారు. మైనంపల్లి హనుమంతరావు మొత్తుకుంటుండు, అరే సిద్దిపేటలో, మెదక్ జిల్లాలో హరీష్ రావుకి ఇంకా పట్టున్నది, ఇంకా ఆయనకే సలాం కొడుతున్నారు, ఇంకా ఆయనదే నడుస్తుంది, అధికారులు కానీ పోలీసులు కానీ ఆయన చెప్పు చేతలనే ఉన్నారని చెప్పి దాన్ని సిగ్గు తీసుకున్నాడు. ఒకనాడు హరీష్ రావు అని చిట్కలేసాడు, ఉరికిచ్చి కొడతా అన్నాడు, తరిమి కొడతా అన్నాడు, పంపించేస్తా అన్నాడు. ఇలా ఆయనదే ఉందని ఒప్పుకున్నాడు. అది ఇలా విపరీతంగా వైరల్ చేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో చూస్తాను.